ఒక వ్యక్తి చనిపోయిన బాడీని తీసుకెళ్ళి అక్కడున్న వాటర్ ట్యాంక్‌లో అనేది వేసేస్తారు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్‌లో వాళ్ళకి ఆ విషయం తెలియక ప్రతి ఒక్క దానికి అదే వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్‌తో రైస్ అనేది కడుగుతూ ఉంటారు. ఆ రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్‌ని కుక్ చేస్తే దాంట్లో ఒక వేలు అనేది వస్తుంది. అక్కడున్న ఆమె అది పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఆ వేలుననేది తినేస్తుంది. అలా తినేసిన తర్వాత రోజు ఇంకో ఆమె బట్టలనేది ఉతుకుతూ ఉంటుంది. అలా ఉతుకుతూ ఉంటే తనేమో బట్టల వాసన చూస్తే తనకేమో చాలా చండాలంగా రావడంతో తనేమో ఆ వాసన చూసి వెంటనే కంప్లెయింట్ చేయడానికి వెళ్తుంది. ఇంక తర్వాత రోజు ఒక ఆమె బ్రష్ చేస్తూ ఉంటే తనకేమో నోట్లో వెంట్రుకనేది వస్తుంది. ఇంక వెంటనే ఆమె ఇంటికి తీసుకెళ్ళి అక్కడున్న అపార్ట్మెంట్ ఓనర్‌కి అనేది కంప్లెయింట్ చేస్తుంది. కంప్లెయింట్ చేసిన తర్వాత తనేమో ట్యాంక్ క్లీన్ చేయకుండా పైపులో ఉన్న మురికి వల్ల ఇట్లా వస్తుందేమో అని చెప్పి వదిలేస్తుంది. ఇంక తర్వాత రోజు తను మళ్ళీ బ్రష్ చేస్తూ ఉంటే తనేమో వాటర్ యూజ్ చేస్తూ ఉంటే ఆ వాటర్‌లో స్కిన్ అనేది వస్తుంది. ఆ స్కిన్ రావడంతో తనేమో ఇంకా చాలా చండాలంగా ఫీల్ అయిపోయి అదనేది పడేసి ఇంక పక్కనే ఉన్న అపార్ట్మెంట్‌లో బ్యాచిలర్స్ దగ్గరికనేది వెళ్తుంది. ఆళ్ళకి వాటర్ అనేది ఇచ్చి తాగమని చెప్తుంది. ఆళ్ళు వాటర్ తాగుతూ ఉంటే దాంట్లో కూడా ఏదో వస్తువు అనేది వస్తుంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.